Hello friends, very good morning. Welcome to Gist of the Hindu editorials. సో ఈరోజు మనం చూడబోయే రెండు ఆర్టికల్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 7లో ఉన్నది ద నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ క్లయింటెలిజం. ఫ్రీబీస్ని అందించి ప్యాట్రన్ క్లయింట్ సిండ్రోమ్ని ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో దాని నుంచి మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్న ఆర్టికల్ ఇది. సో దిస్ కెన్ బి కౌంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఎటువంటి పాలిటిక్స్ మనం ఫాలో అవుతున్నాము అనేది మనం చూడొచ్చు. ఇది మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనం చూడొచ్చు, అలాగే పొలిటికల్ సైన్స్లో కూడా మనం చూడొచ్చు. అంటే దీనికి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఒక పర్టికులర్ చాప్టర్కే వస్తుందా, పర్టికులర్ టాపిక్కే వస్తుందా అంటే చెప్పలేం. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ లెన్సెస్, యూ కెన్ వ్యూ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ లెన్సెస్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రెంథనింగ్ హెల్త్ కేర్ విచ్ కమ్స్ అండర్ యూ కెన్ సే జిఎస్ పేపర్ 3. ఎకానమీ కింద హెల్త్ కేర్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అనే విషయం గురించి వచ్చిన ఆర్టికల్. సో రెండు కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ దట్ వీ హ్యావ్ ఓన్లీ 4 days left, 28th, 29th, 30 and 31st టు జాయిన్ ఎట్ కరెంట్ ఫీజ్. ఏ కోర్సులు అంటే మన ఫుల్ యూపీఎస్సీ కోర్స్ యాజ్ వెల్ యాజ్ ది ఆప్షనల్స్, ది 4 ఆప్షనల్స్. ఈ 5 కోర్సెస్ మీరు జాయిన్ అవ్వడానికి, కరెంట్ ఫీజులో జాయిన్ అవ్వడానికి ఓన్లీ 4 days లెఫ్ట్. తర్వాత ఏమవుతుందంటే ఫీజు అనేది రివైజ్ అవుతుంది, ఫీజు అనేది పెరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం అన్ని కోర్సెస్ పైన. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. యూ హ్యావ్ అవర్ కాంటాక్ట్ నెంబర్, యూ హ్యావ్ అవర్ వెబ్సైట్. సో వెబ్సైట్లో లాగిన్ అయ్యి డెమో అని చెప్పి టైప్ చేయండి, చెక్ చేయండి, డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ వస్తాయి. ఎన్రోల్ ఇన్ టు దెమ్ అండ్ స్టార్ట్ చెకింగ్ అవర్ క్వాలిటీ. సో ఇవాళ మనం హ్యాండిల్ చేయబోతున్న ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ క్లయింటెలిజం. క్లయింటెలిజం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీకు ఓవరాల్ గా దీని యొక్క కథ చెప్తాను. వీళ్ళు తమిళనాడుని దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ రాయడం అనేది జరిగింది, కానీ దిస్ అప్లికబుల్ టు ఏపీ, దిస్ అప్లికబుల్ టు తెలంగాణ, దిస్ అప్లికబుల్ టు ఎవ్రీ స్టేట్. క్లయింటెలిజం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవైపు గవర్నమెంట్ ఉంది, ఇంకోవైపు సిటిజన్స్ ఉన్నారు. గవర్నమెంట్ కంటే ముందు వి విల్ సే పొలిటికల్ పార్టీస్. ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టీస్, ఎందుకంటే గవర్నమెంట్ ని ఫామ్ చేసేది పార్టీసే కదా. పార్టీస్ లో ఉన్న వాళ్ళే ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్ యొక్క ఎజెండా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో గెలవాలి, ఎలక్షన్స్ లో గెలవాలి అనేది వాళ్ళ ఎజెండా. సో వాళ్ళు గెలవాలంటే వాళ్ళకి అవసరమైనది ఎవరు? పీపుల్. ప్రజలు వాళ్ళకి ఓటు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు. సో వీళ్ళతో ఓటు వేయించుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆఫరింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ ఆఫర్ చేస్తున్నారు. టీ ఇస్తాం, సారీ టీవీ ఇస్తాం, టీ కాఫీ వస్తుంది నా నోటి నుంచి. టీవీ ఇస్తాం, వీసీఆర్ ఇస్తాం, ఒకప్పుడు వీసీఆర్లు ఉండేవిలంటే, ల్యాప్టాప్లు ఇస్తాం, టాబ్లెట్స్ ఇస్తాం. ఎవరి డబ్బుల నుంచి ఇస్తున్నావు నువ్వు? ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నాం. ఈ ఫ్రీబీస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ప్యాట్రన్ క్లయింట్ సిండ్రోమ్ అనేది బిల్డ్ అవుతుంది. ప్యాట్రన్ క్లయింట్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటి? హూ ఈజ్ ఎ ప్యాట్రన్? సమ్వన్ హూ ఈస్ గివింగ్ యూ బెనిఫిట్స్, మనకి బెనిఫిట్స్ ఇస్తున్న వ్యక్తి. హూ ఈజ్ ఎ క్లయింట్? బెనిఫిట్స్ తీసుకుంటున్న వ్యక్తి. So patron client syndrome is nothing but a mutual agreement between a patron and a client, someone who is giving you a benefit and someone who is taking the benefit and giving something back. Something back enti patronage. The word is called patronage. And for example, మనం ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ దగ్గర ఒక ఫ్రీబీస్ తీసుకున్నామంటే వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద అదర్ గై? నేను నీకు ఇన్ని ఇచ్చా, నేను ఇచ్చాను అంటాడు అతను. ప్రభుత్వం ఇచ్చింది అన్నాడు, నేను ఇచ్చాను మీకు. ఇప్పుడు మనం టీవీలో చూసిన జగన్ అన్న ఇచ్చారు, చంద్రన్న ఇచ్చాడు, వీళ్ళు ఇచ్చామని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళ డబ్బులు కాదు అవి, ప్రభుత్వం యొక్క డబ్బులు. నేను ఇచ్చాను, సో నువ్వు నాకు ఓటు వేయాలి. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా నువ్వు నాకు ఓటు వేయాలి. సో దే ఆర్ బైండింగ్ హిమ్. ఇట్స్ లైక్ ఎ మ్యూచువల్ అరేంజ్మెంట్. యు ఆర్ టేకింగ్ ద బెనిఫిట్ ఫ్రమ్ మీ, సో యూ హ్యావ్ టు ఓట్ ఫర్ మీ. మీరు ఒకసారి ఆలోచించండి, ఓటు అనేది ఏ పారామీటర్ మీద ఎవరన్నా వెయ్యాలి? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి వెల్ఫేర్ చూస్తున్నారా లేదా, డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నారా లేదా, గవర్నెన్స్ ఎలా ఉంది, ప్రభుత్వ పరిపాలనని మనం అనలైజ్ చేసి బాగుంది అంటే వాళ్ళకి ఓటు వేస్తాం, బాగాలేదు అంటే అపోజిషన్ ఓటు వేస్తాం. కానీ ఎటువంటి సిండ్రోమ్ బిల్డ్ అయిపోతుంది? ప్యాట్రన్ క్లయింట్ సిండ్రోమ్. ఐఆమ్ గివింగ్ యూ బెనిఫిట్, ఇన్ రిటర్న్ యూ ఓట్. క్విడ్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. నేను నీకు ఇచ్చాను ఇది, నువ్వు నాకు ఏమిస్తావు? నేను నీకు బెనిఫిట్ ఇచ్చాను, నువ్వు నాకు ఓటు వేయి. దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈస్ గెటింగ్
into the political system today. It is happening in Tamil Nadu. మీరు ఇక్కడ ఫోటో కూడా చూడండి, కలర్ టీవీలు అంతా మోసుకెళ్ళిపోతున్నారు హ్యాపీగా. గెలిచిన వాళ్ళు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు దాని మీద రాసి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు 14-inch కలర్ టీవీ అంట. అలా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ డబ్బులతో టీవీలు కొంతమందికి ఇలా ఇచ్చేస్తారు. ఈ టైప్ ఆఫ్ పద్ధతి నుంచి మనం వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఇట్, దాని నుంచి మూవ్ అవ్వాలి. మరి ఎటువంటి పద్ధతికి మనం వెళ్ళాలంటే వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ విచ్ ఎంబాడీ సివిల్ రైట్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రజల్ని ఎలా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఏం చూసాం, ప్యాట్రన్ క్లయింట్ మెథడాలజీ అనేది చూసాం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, యు ట్రీట్ దెమ్ యాజ్ సిటిజన్ విత్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అతను నువ్వు బెనిఫిట్ ఇస్తే తీసుకున్న వ్యక్తి కాబట్టి నీకు ఏదో ఒకటి తిరిగి చెయ్యాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి కాదు. హీఈస్ ఎ పర్సన్ విత్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అంటే కాన్స్టిట్యూషన్ తనకి కొన్ని రైట్స్ ఆపాదించింది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు ఎడ్యుకేషన్ హ్యాస్ నౌ బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, మనకి NFSA వచ్చింది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. కాన్స్టిట్యూషన్ ద్వారా చట్టపరంగా వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ని ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అని తీసుకున్నారు అనుకోండి, చాలా ఊర్లలో స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూల్స్ లో సరైన టీచర్స్ లేరు, సరైన ఫెసిలిటీస్ లేవు. అవన్నీ మనం ప్రొవైడ్ చేసినప్పుడు సిటిజన్ కి కాన్స్టిట్యూషనల్ రైట్ మనం ఇచ్చినట్టు. ఒక టీవీయో, ఫ్రిడ్జో, వాషింగ్ మెషినో లేదా వన్ టైం బెనిఫిట్లు ఇవ్వడం ద్వారా మనం ఏం సాధిస్తున్నాం? ఉన్న ఫండ్స్ అన్ని కూడా ఫ్రీబీస్ కి వెళ్ళిపోయేసరికి ప్రజలకి కాన్స్టిట్యూషనల్ గా ఉన్న రైట్స్, వాళ్ళకి మనం కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మన పైన ఉంది, ఎవరిపైన, ప్రభుత్వం పైన, టు ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ దెమ్. అది ప్రభుత్వాలు చెయ్యలేని పరిస్థితికి వస్తుంది. బికాస్ ద రిసోర్స్ పూల్ ఈస్ లిమిటెడ్. మనీ అనేది అన్లిమిటెడ్ కాదు. ఎప్పుడు కూడా ఎకానమీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్. మనకున్న కోరికలేమో అన్లిమిటెడ్, కానీ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏమో లిమిటెడ్. లిమిటెడ్ రిసోర్సెస్తో అన్లిమిటెడ్ డిజైర్స్ని ఎలా మనం సాల్వ్ చేస్తాం, ఎలా క్వెంచ్ చేస్తాం? అందుకనే వి నీడ్ ప్లానింగ్. దేన్ని ప్రయారిటైజేషన్, మనీని ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎలా ప్రయారిటైజేషన్, ఎలా స్పెండ్ చేయాలనే విషయంలో ప్లానింగ్ అవసరం. ప్రయారిటీస్, రైట్ కైండ్ ఆఫ్ ప్రయారిటీస్ అనేవి సెట్ చేయాలి. ఈ ఆర్టికల్లో రాసింది అదే. యూ టు ప్లాన్ అండ్ ప్రయారిటైజ్. ఉన్న మనీ అంతా ఫ్రీబీస్ కోసం తగలబెడితే మరి మిగిలిన ఆస్పెక్ట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ నువ్వు ఎలా ఫుల్ఫిల్ చేస్తావు, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఎలా ఫుల్ఫిల్ చేస్తాం అనే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అరైజ్ అవుతున్నాయి. సో నేను సెలెక్టివ్ గా కొన్ని లైన్స్ ని హైలైట్ చేస్తాను. ఐ విల్ టాక్ ఓన్లీ అబౌట్ దోస్ లైన్స్. ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మైండ్ లో పెట్టుకొని ఒక్కసారి మీరు చూడండి. మిగిలినంతా కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా మీరు చూస్తే కొన్ని పదాలు మీకు కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ద లైన్ బిట్వీన్ వెల్ఫేరిజం అండ్ పాపులిజం హ్యాస్ బ్లర్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. వెల్ఫేరిజం అంటే అర్థం ఏంటి, పాపులిజం అంటే అర్థం ఏంటి? పాపులిజం గురించి తెలుసుకునే ముందు వెల్ఫేరిజం గురించి తెలుసుకుందాం. ఇక్కడ రాశారు, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఇంక్లూడ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఎందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనకు ఉపయోగపడుతుంది? ఇది ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి తక్కువ ధరకే ఆహార భద్రత కల్పిస్తుంది. రైస్, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా తక్కువ ధరకి సబ్సిడైజ్ రేట్లకి పేదవాళ్ళకి కూడా అందుతున్నాయి. సో అది వెల్ఫేర్ ఇనిషియేటివే. ప్రొవైడింగ్ సోషల్ సెక్యూరిటీ ఫర్ లేబరర్స్ అందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ అంటే వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వడం, PF లాంటివి ఇవ్వడం, దాన్ని మనం సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటాం. అది వెల్ఫేరే. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ కల్పించడం, ఫెయిర్ ఎంప్లాయ్మెంట్, చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది ఎఫోర్డబుల్ గా ఉంచడం, డీసెంట్ హౌసింగ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ వైలెన్స్ నుంచి ప్రొటెక్షన్ కల్పించడం. ఇవన్నీ మనం అందించడం అనేది వెల్ఫేరిజం కిందకు వస్తుంది. అయితే పాపులిజం అంటే అర్థం ఏంటి? పాపులిజం అంటే ఆర్డినరీ పీపుల్ కి అపీలింగ్ గా ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టాక్ టు ఏ కామన్ మ్యాన్, మీ ఊర్లో ఉన్న స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం నీకు కావాలా, నీకు అకౌంట్లో 10,000 పర్ హెడ్ వేసేయడం కావాలా అంటే 99% వాళ్ళ అకౌంట్లో 10,000 వేసేయమంటారు. అంటే వాళ్ళకి తెలియదు ఈ క్షణానికి అకౌంట్లో 10,000 తీసుకోవడం వల్ల ఊరంతా నష్టపోతుందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి పాలసీస్ ఏమంటాం? పాపులిస్ట్ పాలసీస్ అంటాం. ఏ పాపులిస్ట్ పాలసీ ఈజ్ అట్రాక్టివ్, ఈజ్ అపీలింగ్ టు ఆర్డినరీ సిటిజన్, బట్ ఇట్ మే నాట్ డూ బెనిఫిట్ టు దెమ్ ఇన్ ద లాంగ్ రన్. లాంగ్ రన్ లో హెల్ప్ చేయకపోవచ్చు.
కానీ వాళ్ళని అపీల్ చేస్తుంది, వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. రాజకీయ పార్టీలన్నీ చేస్తున్న పనులు ఏంటంటే దే ఆర్ రిసార్టింగ్ టు పాపులిస్ట్ పాలసీస్ ఇన్ ద గార్బ్ ఆఫ్ వెల్ఫేరిజం. మేము వెల్ఫేర్ ఓరియంటెడ్ కంట్రీ, వెల్ఫేర్ స్టేట్ అని చెబుతూ వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా అందరినీ అట్రాక్ట్ చేసే పథకాలు తీసుకొస్తున్నారు. నిజంగా ఇది వెల్ఫేర్ స్టేట్ అయితే యూ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, you improve infrastructure, you focus on health, you give affordable health care, you improve facilities at all hospitals. ఇలాంటి వాటిపైన మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ రాశారు కొన్ని ఇనిషియేటివ్స్, కానీ వెల్ఫేరిజం అనే పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపులిస్ట్ పాలసీస్ ని అమలు చేస్తున్నారు. లిమిటెడ్ గా ఉన్న రిసోర్సెస్ ని రాంగ్ ప్రయారిటైజేషన్ అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ మరి ఫ్రీబీస్ కాన్సెప్ట్ ఏం చెప్తుందో చూడండి. ఫ్రీబీస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ప్రొవైడెడ్ టు అట్రాక్ట్ ఓటర్స్ and to cast their vote in a particular election. ఒక పర్టికులర్ ఎలక్షన్ లో వాళ్ళకి ఓటు వేసేలాగా అట్రాక్ట్ చేయడానికి ఫ్రీబీస్ ఉపయోగపడతాయి. దే క్రియేట్ లిమిటెడ్ ప్రైవేట్ బెనిఫిట్ ఫర్ ద రిసీవర్. ఫ్రీబీ వల్ల బెనిఫిట్ ఎవరికి? ప్రైవేట్ బెనిఫిట్, పబ్లిక్ బెనిఫిట్? ఆ పదాన్ని చూడండి. ఒక టీవీ నువ్వు ఇచ్చావు, అది ఎంతమందికి ఉపయోగపడింది? ఆ ఇంట్లో ఉన్న ఒక్క వ్యక్తికి. స్కూల్ ఇంప్రూవ్ చేసావు, అది పబ్లిక్ బెనిఫిట్, ఊర్లో ఉన్న అందరికీ ఉపయోగపడింది. ఊర్లో 300 మంది ఫ్యామిలీస్ ఉంటే 300 టీవీస్ ఇచ్చారనుకోండి, 300 ఇంటూ 10,000 వేసుకుంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. 3 లక్షల రూపాయలు అంటే 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు టీవీలు ఇచ్చే బదులు ఆ 30 లక్షలతో ఊర్లో ఉన్న స్కూల్ నువ్వు ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డ్ చేసి ఉండొచ్చు. అది పబ్లిక్ బెనిఫిట్, ఇది ప్రైవేట్ బెనిఫిట్. సమస్య ఏంటి? ప్రైవేట్ బెనిఫిట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నాకు ప్రభుత్వం ఇచ్చింది, నాకు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల ప్రభుత్వానికి వెళ్ళి ఓటు వేస్తాడు. స్కూల్ ఇంప్రూవ్ చేస్తే అందరికీ చేశారు, మనకి స్పెషల్ గేమ్ రాలేదు కదా అనేది వస్తుంది అక్కడ. కాన్సెప్ట్ అదే. అండ్ డు నాట్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ స్ట్రెంథనింగ్ పబ్లిక్ గుడ్స్ ఆర్ ఫెసిలిటీస్. ఫ్రీబీస్ వల్ల ఏమవుతుంది? పబ్లిక్ గుడ్స్ ఆర్ ఫెసిలిటీస్ ని స్ట్రెంథన్ చేయడం మానేసి ప్రైవేట్ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా రాశారు, అందుకే ద లైన్ బిట్వీన్ వెల్ఫేరిజం అండ్ పాపులిజం అనేది బ్లర్ అయిపోయింది. పాపులిజం ఇస్ డిఫరెంట్, వెల్ఫేరిజం ఇస్ డిఫరెంట్. అన్ఫార్చునేట్లీ కలిపేశారు, రెండింటిని కలిపేయడం అనేది జరుగుతుంది. వెల్ఫేరిజం అనే పేరుతో పాపులిజం అనేది నడుస్తుంది. ప్యాట్రన్ క్లయింట్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు నడుస్తుంది. ప్రైవేట్ బెనిఫిట్స్ ఇవ్వడం, ఈ ప్రైవేట్ బెనిఫిట్స్ తో క్విడ్ బ్రోకో వాళ్ళు తిరిగి వాళ్ళకి కావాల్సింది అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం. రిమైనింగ్ ఇక్కడ రాసిందంతా కూడా మీకు తమిళనాడు స్టేట్ కి సంబంధించిన డేటా, అది మనకు అవసరం లేదు. ఇక్కడ మనం చూడాల్సింది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డీపొలిటిసైజింగ్ ది పూర్. ఈ పదంకి ఇంపార్టెంట్ ఏంటి? ద పూర్ అంటే అర్థం ఏంటి? మొత్తం పేదవాళ్ళంతా అని. డీపొలిటిసైజింగ్ అంటే అర్థం ఏంటి? రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. మీకు ఒక మాట చెప్తాను, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పూర్ని తీసేయడం మంచిదా చెడ్డదా అంటే నేను చెడ్డది అంటాను. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటి? పాలసీస్ లో, పొలిటికల్ పార్టీస్ యొక్క ఎజెండాలో పూర్ ఉండాలా ఉండకూడదా? ఉండాలి. పూర్ కి హెల్ప్ చేసే పాలసీస్ ప్రభుత్వాలు డిజైన్ చేయాలి, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మేనిఫెస్టోస్ లో పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్ రిచ్ అని ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు ఫ్రీబీస్ అనౌన్స్ చేసావు అనుకోండి. అనౌన్స్ చేసినప్పుడు మనం ఏమంటాం? అందరికీ ఇచ్చేస్తామంటాం. మనం ఏం చెప్తాం? అందరికీ ఇచ్చేస్తామంటాం. ఆబ్వియస్లీ కదా, నేను ఒకరికి ఇస్తాను ఒకరికి ఇవ్వనంటే వాడు ఓటు వేయడు. ఎవరోడు అందరూ నీకు రివర్స్ అయిపోతాడు. వాడికి ఇస్తావా నాకు ఇవ్వవా అని వాడు ఓటు వేయకుండా రివర్స్ అయిపోతాడు. ఓటు వేయకుండా రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి పూర్ కి స్పెసిఫిక్ గా మనం పాలసీ ఎక్కడ డిజైన్ చేస్తున్నట్టు చేయట్లేదు. అలా ఈ ఫ్రీబీస్ ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గరే డబ్బులు ఉన్నాయి అనుకోండి ప్రభుత్వం దగ్గరే డబ్బులు ఉన్నాయి అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? పూర్ ని అప్లిఫ్ట్ చేయడానికి సెపరేట్ ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు, ఎస్సీస్ ని అప్లిఫ్ట్ చేయడానికి సెపరేట్ ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు, ఎస్టీస్ ని అప్లిఫ్ట్ చేయడానికి సెపరేట్ ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు. మీరు ఇక్కడ కొన్ని డేటా పాయింట్స్ ఇచ్చారు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఐ విల్ టెల్ యూ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ హియర్. ఇక్కడ చూడండి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అండ్ స్పెషలైజ్డ్ టీచర్స్, పేరెంట్స్ ప్రిఫర్ టు మూవ్ దేర్ స్టూడెంట్స్ టు ప్రైవేట్ స్కూల్స్. ఎందువల్ల వెళ్తున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఇంకా చూడండి, మోర్ దాన్ 1500 హాస్టల్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వర్ ఇన్ డైలాపిడేటెడ్ కండిషన్. డైలాపిడేటెడ్ అంటే పూర్తిగా శిథిలమయ్యే పరిస్థితిలో ఉన్నాయి, చాలా పూర్ కండిషన్స్ లో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీస్ కోసం హాస్టల్స్ పెడుతున్నారు, ఫ్రీగా మీరు కూర్చోవచ్చు, చదువుకోవచ్చు, మేము ఫుడ్ పెడతామని గవర్నమెంట్ చెప్తోంది, కానీ వాటి కండిషన్ ఎలా ఉంది? లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటే ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. ఎస్సీ ఎస్టీస్ని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్స్ ని, పూర్ పీపుల్ ఎక్కువగా వెళ్ళి చదువుకునే స్కూల్స్ ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అవి చేయకుండా ఉన్న డబ్బులు ఎక్కడ తగలబెడుతున్నారు? ఫ్రీబీస్. అందువల్ల ఏమవుతుంది? ఫ్రీబీస్ విల్ నాట్ ఓన్లీ డీపొలిటిసైజ్ ద పూర్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ బట్ ఆల్సో ఇండైరెక్ట్లీ డినై దెమ్ దేర్ డ్యూ షేర్ ఆఫ్
స్టేట్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. దిస్ షుడ్ కమ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో రావాలి క్వశ్చన్ బట్టి. వాళ్ళకి స్టేట్ రిసోర్సెస్ లో డ్యూ షేర్ ఉంది. ఎందుకంటే స్టేట్ లో ఉన్న సంపద పైన, గవర్నమెంట్ కి ఉన్న ఆదాయం పైన అందరికీ సమాన హక్కు అనకూడదు ఎప్పుడు కూడా. వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ ఈక్విటబుల్ యాక్సెస్ టు రిసోర్సెస్. ఈక్విటబుల్ యాక్సెస్ కి ఈక్వల్ యాక్సెస్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు? ఈక్వల్ యాక్సెస్ అంటే రిచ్ కి పూర్ కి ఒకే రకంగా యాక్సెస్ ఇవ్వడం. ఈక్విటబుల్ అంటే ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం. గవర్నమెంట్ రిసోర్సెస్ అనేవి పూర్ కి రిచ్ కి ఒకేలాగా ఖర్చు పెట్టాలని కోరుకోకూడదు. రిచ్ కంటే పూర్ కి ఎక్కువ ఖర్చు పెట్టాలి, తప్పదు. అప్పుడే మనకి ఇగాలిటేరియన్ సొసైటీ అంటే అసమానతలు లేని సొసైటీని మనం బిల్డ్ చేయగలుగుతాం. ఇగాలిటేరియన్ అంటే అసమానతలు లేని సొసైటీని మనం అప్పుడే బిల్డ్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? మన డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో చెప్పింది సోషలిస్ట్ సిస్టమ్ రావాలి, ఇగాలిటేరియన్ సిస్టమ్ రావాలి అంటే అసమానతలు పోవాలి అంటే ప్రభుత్వం పూర్ని మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఏ కమ్యూనిటీస్ అయితే వెనకబడి ఉన్నాయో, ఏ కమ్యూనిటీస్ అయితే డిసడ్వాంటేజ్డ్ స్టేజ్ లో ఉన్నాయో అలాంటి వాటి కోసం ఫోకస్ చెయ్యాలి. అలాంటి వాటి కోసం ఫోకస్ చేసి వాటి కోసం వర్క్ చెయ్యాలి అని అర్థం. ఓకే, సమ్వన్ హూ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్సిగ్నిఫికెంట్, మార్జినలైజ్డ్ అంటే వీళ్ళు ఇంపార్టెంట్ కాదని ఎవరైతే వదిలివేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఫోకస్ చేయాలి, ఖర్చు పెట్టాలి. మరి ఖర్చు పెట్టాలంటే రిసోర్సెస్ ఉండాలి. బట్ యువర్ స్పెండింగ్ ఆల్ ద రిసోర్సెస్ టువర్డ్స్ ఫ్రీ బీస్. సో వాళ్ళకి స్పెషల్ కేర్ అనేది దక్కట్లేదు ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. ఇక్కడ డీపొలిటిసైజ్ అంటే అర్థం అది. అర్థమైందా? పొలిటికల్ పాలసీస్ లో వాళ్ళకి స్పెషల్ కేర్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది లేకుండా పోతుంది. అందుకే ఇక్కడ ఏం రాశారు? ఫ్రీ బీస్ డ్రాస్టికల్లీ వైడన్ ద గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్. మనం అనుకుంటాం ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల అందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయి, రిచ్ కి పూర్ కి గ్యాప్ తగ్గిపోద్ది అనుకుంటాం. కానీ ఫ్రీ బీస్ వల్ల రిచ్ కి పూర్ కి గ్యాప్ పెరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ ని పర్మనెంట్ గా అప్లిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఉండాలి, సరైన హెల్త్ ఉండాలి, సరైన ఫెసిలిటీస్ ఎవరు కల్పించాలి? ప్రభుత్వమే కల్పించాలి. ఇవన్నీ కల్పించినప్పుడు ఒక పేదవాడు చక్కగా చదువుకుంటాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు, రేపు పొద్దున ఉద్యోగస్తుడయ్యి తన కుటుంబాన్ని నిలబెడతాడు. ఇవి జరగాలంటే తనకి ఈ ఫెసిలిటీస్ అన్ని అందించాల్సిన గవర్నమెంట్ వాటిపైన ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయకుండా ఇఫ్ ద గవర్నమెంట్ ఫోకస్ ఆన్ గివింగ్ ఫ్రీబీస్, it will not be left with any money to give these facilities. Poor will remain poor, rich will remain rich. Gap will only widen. Gap అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా చూడండి, పాపులిజం ఎంకరేజెస్ mediocre political critics and encourages critical and rational thinking which are important to raise pertinent questions to people in power. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. పాపులిజం అనేది దేన్ని ఎంకరేజ్ చేస్తుంది? మెడియోకర్ పొలిటికల్ క్రిటిక్స్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అంటారు తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి, మేము నవరత్నాలు తీసేస్తామని చెప్పి మీరు ప్రజల ముందుకు వెళ్ళగలరా అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటి గవర్నమెంట్ది? ఫ్రీబీస్ ఇవ్వడమా? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నువ్వు అది ఇచ్చావు, నేనేమి ఇచ్చాను, జగన్ అన్న ఎవరిని ఇచ్చాడు, చంద్రన్ ఏమి ఇచ్చాడు, ఇదా? ఇలాంటి పొలిటికల్ క్రిటిసిజం అది ఎంకరేజ్ చేస్తుంది. ఫ్రీబీస్ ని ఒకరు తీసుకొస్తే వాళ్ళకి పోటీగా వీళ్ళు, వీళ్ళకి పోటీగా వాళ్ళు, ఇవన్నీ తీసుకురావడం వల్ల ఏమవుతుంది? ఇలాంటి మిడియోకర్ పాలిటిక్స్, మిడియోకర్ క్రిటిసిజం అనేది లేస్తుంది. కానీ ఎలా ఉండాలి పాలిటిక్స్ లో? రేషనల్ క్రిటిసిజం అనేది ఉండాలి. క్రిటికల్ గా, రేషనల్ గా థింక్ చేసి ఈ ప్రభుత్వ పాలసీస్ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి, రేపు పొద్దున్న మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మనం వెళ్తున్నామా, సరైన చదువు కల్పిస్తున్నామా, సరైన ఆరోగ్యం మనం ఇవ్వగలుగుతున్నామా, ఇలాంటి అంశాలపైన క్రిటిసిజం అనేది ఉండాలి. నువ్వేమిచ్చావు, నేనేమిచ్చాను, వాడు అది ఇచ్చాడు, వీడిది ఇచ్చాడు, ఇట్లాంటి డిస్కషన్ మిడియోకర్ క్రిటిసిజం వైపు వెళ్ళిపోతుంది. పర్టినెంట్ క్వశ్చన్స్ రైజ్ చేయడం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ పాపులిస్ట్ పాలసీస్ ని అవాయిడ్ చేయాలి. వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ విచ్ ఎంబాడీ సివిల్ రైట్స్, వాళ్ళకున్న రైట్స్ ని రికగ్నైజ్ చేసి, నేనేదో వాళ్ళకి ఇస్తున్నాను కాదు, వాళ్ళకి ఇవ్వాలి బికాజ్ ఇట్ ఈస్ ఏ రైట్ అని భావించి ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. ఇంక మిగిలినంత సేమ్ థింగ్. సో ఇక్కడ మీకు లాస్ట్ లో రాసింది ఇదే, లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ చదవండి. డైకోటమీ, థియరిటిక్ డైకోటమీ అంటే డిఫరెన్షియేషన్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చూడండి. there is a qualitative distinction between being subjects in an authoritarian regime and being citizens in a democratic polity. authoritarian regime లో సబ్జెక్ట్ గా ఉండడం. సబ్జెక్ట్ అంటే రిసీవర్, యువర్ రిసీవర్, తను ఇస్తున్నాడు, నువ్వు తీసుకుంటున్నావు, అది సబ్జెక్ట్ కాన్సెప్ట్. అలా కాకుండా సిటిజన్ అనేసరికి సిటిజన్ హూ ఈజ్ ఎంపవర్డ్ విత్ రైట్స్, దట్ ఈస్ డిఫరెంట్. హక్కుతో కూడిన సిటిజన్ అంటే అతనికి ఇవ్వడం అనేది నీ బాధ్యత.
నువ్వేదో పైన ఉన్నావు ఇస్తున్నావు వాళ్ళు పుచ్చుకుంటున్నారు అనే సిస్టమ్ ఉండకూడదు. ఈ డిస్టింక్షన్ అనేది చాలా క్లియర్ అని చెప్పి రాశారు. అన్సొలిసిటెడ్ ఫ్రీబీస్ కల్టివేట్ ఎ ప్యాటర్న్ క్లయింట్ సిండ్రోమ్ అండ్ ఎంకరేజ్ పర్సనాలిటీ కల్ట్స్ ఇన్ ఎ డెమోక్రాటిక్ పాలిటీ. పర్సనాలిటీ కల్ట్ బిల్డ్ అయిపోతుంది. ఆయన అయితే ఇది ఇస్తాడరా, ఈయనైతే అది ఇస్తాడరా, ఈ ఇవ్వడం ఏంటండి, ఎవరు ఇస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఇది పాలిటీలో బిల్డ్ అయిపోతుంది. బిసైడ్స్ దే ఎఫెక్ట్ ది క్రిటికల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ సిటిజన్స్ క్రిటికల్ గా థింక్ చేయడం. ఫ్యాకల్టీస్ అంటే బ్రెయిన్ యొక్క ఎబిలిటీ టు థింక్. క్రిటికల్ ఫ్యాకల్టీస్ అది ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళు సరిగ్గా పరిపాలిస్తున్నారు అనేది ఎవాల్యుయేట్ చేయడం కూడా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదనే మాటలోకి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ద పూర్ అండ్ ది మార్జినలైజ్డ్. అందుకే ప్రొవైడింగ్ ఫ్రీబీస్ ఈస్ టు ట్రీట్ పీపుల్ లైక్ సబ్జెక్ట్స్ వేర్ సిటిజన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్. వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఉన్నాయి, కానీ మనం వాళ్ళకి సబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేస్తున్నాం. మనం బెనిఫిట్ ఇస్తున్నాం, వాళ్ళు తీసుకునే వ్యక్తుల్లాగా వస్తువుల్లాగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం. వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఆర్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ సివిల్ రైట్స్. Whereas unsolicited freebies show benevolence at best and apathy at worst towards the poor by the ruling party. Benevolence అంటే జాలి, మనకు కావాల్సింది జాలా. ఫ్రీగా అన్సొలిసిటెడ్ ఫ్రీబీస్ ఇవ్వడం. అన్సొలిసిటెడ్ అంటే వాళ్ళు అడగకుండా ఇవ్వడం. వాళ్ళు అడిగారా ఫ్రీబీస్ ఇమ్మని, ప్రజలు అడిగారా, అడగలేదు, కానీ నువ్వు ఇస్తున్నావు. ఇది ఏం చూపిస్తున్నావు, నువ్వు వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావు ఒకవైపు, ఎట్ బెస్ట్, అండ్ ఎపతి ఎట్ వర్స్ట్ టువర్డ్స్ పూర్ బై ద రూలింగ్ పార్టీస్. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ, అందరి పట్ల జాలి, పూర్కి స్పెషల్ గా నువ్వేమీ చేయలేని పరిస్థితుల్లో పడిపోతున్నావు కాబట్టి ఎపతి. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్, అంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ కన్సర్న్, వాళ్ళ పట్ల ఎటువంటి కన్సర్న్ లేకుండా ప్రభుత్వం అనేది తయారైపోతుంది అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. దట్స్ ఇట్ అమ్మా. ఈ లాస్ట్ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి మీరు చదవండి, అండ్ ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎగ్జామ్ లో ఉపయోగపడతాయి. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెల్ఫేరిజం అండ్ పాపులిజం. వెల్ఫేరిజం ఈజ్ నాట్ బ్యాడ్, బట్ పాపులిజం ఈజ్ డెఫినెట్లీ బ్యాడ్. రెండవది ఫ్రీబీస్ కాన్సెప్ట్, ప్యాటర్న్ క్లయింట్ సిండ్రోమ్. ఈ పదాలన్నీ ఇంపార్టెంట్. ప్యాటర్న్ క్లయింట్ సిండ్రోమ్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయడం, బెనిఫిషరీస్ లాగా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దే హ్యావ్ రైట్. వాళ్ళు ఓటు వేశారు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు సిటిజన్స్, వాళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కును ఫుల్ఫిల్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ప్రభుత్వాలు భావించాలి. నేను ఇస్తున్నాను అనే భావన మంచిది కాదు. So next article for the day is strengthening healthcare. అభీమ్ వచ్చింది. అభీమ్ అంటే ఏంటి? ఆయుష్మాన్ భారత్. అభీమ్ ఫుల్ ఫామ్ అంటే, ఈ మధ్యనే గవర్నమెంట్ మాట్లాడుతుంది, ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. 64,000 కోట్లకు పైగా. నిన్నటి ఎడిటోరియల్ లో కూడా వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది. సో ఇది చదివితే మీకు సరిపోతుంది, నిన్నటి మరి చదవక్కర్లేదు. సో దీని యొక్క కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ కెన్ ఫిక్స్ ద వీక్నెసెస్ ఇన్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్. ఇండియా హెల్త్ సిస్టమ్ లో ఉన్న వీక్నెసెస్ ని ఇది ఫిక్స్ చేయగలుగుతుంది అని చెప్పి రాశారు. చూడండి, COVID-19 ఎక్స్పోజ్డ్ సెవెరల్ వీక్నెసెస్ ఇన్ ఇండియాస్ అన్ఫండెడ్ హెల్త్ సిస్టమ్. COVID-19 వచ్చినప్పుడు ఏమైందంటే మన సిస్టమ్ లో ఉన్న రకరకాల లోపాలని ఎక్స్పోజ్ చేసింది. లోపాలన్నీ కూడా ఇక్కడ రాశారు. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఫస్ట్, రూరల్ ప్రైమరీ కేర్ ఈజ్ అండర్ ఫండెడ్. ప్రైమరీ కేర్ కి అండర్ ఫండ్ అంటే సరైన ఫండింగ్ అనేది లేదు. సో విచ్ మీన్స్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్, ఎక్విప్మెంట్, డ్రగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ కి ఇంకా ఒక యాక్టివ్ ప్రోగ్రామ్ లాగా అన్ని చోట్ల ఎమర్జ్ అవ్వలేదు. డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్, సపోర్ట్ స్టాఫ్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ కి వచ్చేసరికి ఇది ది రేంజ్ ఫ్రమ్ అడ్వాన్స్డ్ టెరిషరీ కేర్ హాస్పిటల్స్ ఇన్ బిగ్ సిటీస్ టు ఇన్ఫార్మల్ అండ్ ఆఫెన్ అన్క్వాలిఫైడ్ కేర్ ప్రొవైడర్స్ ఇన్ విలేజెస్. ఇక్కడ కొన్ని పదాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు హెల్త్ కేర్ గురించి మాట్లాడినప్పుడు ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, టెరిషరీ కేర్, ఈ 3 పదాలు ఉపయోగిస్తాం. ప్రైమరీ కేర్ కి, సెకండరీ కేర్ కి, టెరిషరీ కేర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ పదాలు ఉపయోగించారు కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రైమరీ కేర్ అంటే అర్థం ఏంటి? మనకి ఏదన్నా సిమ్టమ్ రాగానే, జలుబు, జ్వరం, నొప్పి, దెబ్బ, ఇన్ఫెక్షన్ లాంటి సిమ్టమ్ రాగానే మనం మొట్టమొదటిగా వెళ్ళే ప్లేస్ ప్రైమరీ కేర్. సో ప్రైమరీ కేర్ లో స్పెషలిస్టులు ఉండకపోవచ్చు, రెగ్యులర్ MBBS వాళ్ళు ఉంటారు. మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని చెప్పి ప్రతి పల్లెటూరులో ఉంటూ ఉంటాయి, టౌన్స్ లోను వాటిలోనూ ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అలా ఉంటాయి అన్నమాట. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్. ఫస్ట్ మనం వెళ్ళే ప్లేస్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రైమరీ కేర్. తర్వాత వీళ్ళు మనకున్న సిమ్టమ్స్ ని అసెస్ చేసి దే విల్ రిఫర్ అస్ టు స్పెషలిస్ట్స్. స్పెషలిస్ట్లు ఎక్కడ ఉంటారు? సెకండరీ కేర్. అంటే నీకు గైనకాలజిస్టా, పీడియాట్రిక్సా, కార్డియాలజిస్టా, ఆంకాలజిస్టా, బేస్డ్ ఆన్ యువర్ సిమ్టమ్స్ అండ్ ఇనీషియల్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్లు అవి కండక్ట్ చేసి పర్టికులర్
స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు. స్పెషలిస్ట్లు ఉండే ఏరియాని మనం హాస్పిటల్స్ ని సెకండరీ కేర్ హాస్పిటల్స్ అని చెప్పి అంటాం. టెరిషియరీ అంటే మీకు అడ్వాన్స్డ్ కేర్ ఉండేవి. అడ్వాన్స్డ్ అంటే మీకు బైపాస్ సర్జరీలు, డయాలసిస్లు ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి. అడ్వాన్స్డ్ కేర్ ని అందించేది టెరిషియరీ కేర్. సో ప్రైమరీ కేర్ ఇస్ ద ఇనీషియల్ లెవెల్, సెకండరీ కేర్ అనేది స్పెషలిస్ట్ లెవెల్, టెరిషియరీ కేర్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కూడా అన్ని అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ ని టెరిషియరీ కేర్ హాస్పిటల్స్ అంటాం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చేసరికి మనకి పల్లెటూరులో కంప్లీట్ గా ఇన్ఫార్మల్ గా పెద్దగా చదువు సంధ్య లేనివాడు కూడా చిన్న హాస్పిటల్ పెట్టేసి, అంటే మనకి అలా అనకూడదు కానీ మనకి చదువు సంధ్య అంటే ఎంబీబీఎస్ చదవని వాళ్ళు కూడా హాస్పిటల్స్ పెట్టి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ గా నడుస్తూ ఉంటారు, ఆర్ఎంపీలుగా ఉంటారు. అక్కడ నుంచి అడ్వాన్స్డ్ టెరిషరీ కేర్ వరకు కూడా ప్రైవేట్ సెక్టర్ అనేది ఎక్స్పాండ్ అయి ఉంది అని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ పాండమిక్ టైంలో ప్రైవేట్ సెక్టర్ కూడా ఎష్యూర్డ్ గా ఎఫోర్డబుల్ కేర్ ని అందించలేకపోయింది, వ్యాక్సిన్స్ కూడా ఇవ్వలేకపోయింది. సో దేర్ వాజ్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ కేర్ విత్ ఇన్ ద పబ్లిక్ సిస్టమ్ అండ్ ద ప్రైవేట్ సిస్టమ్ ఆపరేట్ ఇన్ సెపరేట్ యూనివర్స్. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రైమరీకి, సెకండరీకి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ పల్లెటూరులో ఉన్నవి, సిటీ వాటికి ఉన్నకి ఇంటర్లింకేజెస్ అనేవి సరిగ్గా లేవు. ప్రైవేట్ సెక్టర్ ఏమో సెపరేట్ యూనివర్స్ లో పనిచేస్తూ వచ్చింది. గవర్నమెంట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ అవుట్ పేషెంట్ కేర్ ని కవర్ చేయలేదు. అవుట్ పేషెంట్ అంటే అర్థం ఏంటి? ఇన్ పేషెంట్ అంటే అడ్మిట్ అవడం, అడ్మిట్ అయ్యేవన్నీ కవర్ చేస్తుంది. అవుట్ పేషెంట్ అంటే వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకపోతే మందులు అవి రాయించుకోవడం, వెళ్ళిపోవడం, అది అవుట్ పేషెంట్. దాన్ని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏమో కవర్ చేయట్లేదు. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోవిడ్ టైంలో ఇవన్నీ కూడా ఒక్కసారిగా చూడండి, ఇక్కడ క్విల్ట్ అనే పదం వాడాడు. ఇక్కడ క్విల్ట్ అంటే ఒక బొంత, అంటే రకరకాల గార్మెంట్స్ తో కలిపి తయారు చేసిన బొంత. ఫ్రే అంటే చిరిగిపోయింది, కోవిడ్ టైం దెబ్బకి చిరిగిపోయింది. అంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది సాలిడ్ గా లేదు, వెల్ ఇంటిగ్రేటెడ్ గా లేదు, అడ్డదిడ్డంగా అతుకుల బొంతలాగా ఉంది. అతుకుల బొంత అంటారు చూడండి, అలాగనమాట. అలా ఉన్నది కోవిడ్-19 వచ్చరికి మొత్తం ఒకసారిగా చిరిగిపోయింది అనే సెన్స్ లో రాశారు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసమే గవర్నమెంట్ ఏం చేసిందో చూడండి. ఫస్ట్ వేవ్ రాగానే గవర్నమెంట్ ఏమో బడ్జెట్ లో గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హెల్త్ సిస్టమ్ ని అనౌన్స్ చేసింది. 15th ఫైనాన్స్ కమిషన్ కూడా స్ట్రెంథనింగ్ అర్బన్ అండ్ రూరల్ ప్రైమరీ హెల్త్ కేర్ ని, స్ట్రాంగ్ సర్వేలెన్స్ సిస్టమ్ ని, ల్యాబొరేటరీ కెపాసిటీని, క్రిటికల్ కేర్ కెపాసిటీని రికమెండ్ చేసింది. ఇక్కడ కొన్ని పదాలు వస్తున్నాయి చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు. ఒకటి, ప్రైమరీ కేర్ అంటే చెప్పాను, అంటే ఇనీషియల్ గా మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్ళే ఫెసిలిటీ. అందులో మీకు బీపీలు, లేకపోతే షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్లు, ఇలాంటివన్నీ అందుబాటులో ఉండాలి. ఒక డాక్టర్ కానీ, లేకపోతే నీ ఇనీషియల్ గా నిన్ను చూసి అసెస్ చేసే ఒక ట్రైన్డ్ స్టాఫ్ అనేది ఉండాలి. అది ప్రైమరీ కేర్. ఇంకా ఏముండాలంటున్నారు? స్ట్రాంగర్ సర్వీలెన్స్ సిస్టమ్. సర్వీలెన్స్ సిస్టమ్స్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏమైనా వ్యాపిస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఊర్లో ఒక డిస్ట్రిక్ట్ లో ఒక 1000 హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, చిన్న చెత్తక అన్ని కలిపి, విలేజెస్ అన్ని కలిపి ఒక 1000 హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి. 1000 హాస్పిటల్స్ నుంచి ఒక డేటా సేకరించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 1000 హాస్పిటల్స్ లో కూడా కామన్ గా అన్ని చోట్ల టీబీ అనే కంప్లైంట్ తో వచ్చారనుకోండి, మనం ఏం చేయాలి అప్పుడు? ఓహో, అంటే మన జిల్లాలో టీబీ వ్యాపించింది, నౌ ఇట్ ఈస్ బికమింగ్ ఎపిడమిక్, అక్కడ ఎపిడమిక్ అయిపోతుంది, వ్యాపించేస్తుందని చెప్పి మనం సర్వేలెన్స్, నిఘా చేస్తున్నట్టు అనమాట. ఎక్కడ డేటా అక్కడే ఉందనుకోండి, ఎలా తెలుస్తుంది? పలానా నరసాపురంలో జరిగింది, నర్సీపట్నంలో జరిగింది, గుంటూరులో జరిగింది, ద్రాక్షారామంలో జరిగింది, అన్ని ప్లేసుల్లోనే వస్తున్నాయంటే ఈ ఏరియాలో వ్యాపించిందని చెప్పి మనకు తెలుస్తుంది. సో సర్వేలెన్స్ సిస్టమ్ కావాల్సింది ఏంటి? డేటా గ్యాదరింగ్. ప్రతి చోట ఉన్న డేటాని గ్యాదర్ చేయాలి. డేటా గ్యాదర్ చేయాలంటే డేటా రికార్డ్ అవ్వాలి. ఏ హాస్పిటల్స్ లో ఆ హాస్పిటల్ వాళ్ళు ఇవాళ ఎంతమంది వచ్చారు, ఏ కంప్లైంట్స్ తో వచ్చారు, ఏ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, సిమ్టమ్స్ వచ్చారని డేటాని రికార్డ్ చేసి అది ఒక సెంట్రలైజ్ సిస్టమ్ కి కనెక్ట్ అయితే అప్పుడు మనం సర్వీలెన్స్ అనేది చేయగలుగుతాం. అందుకే రాశారు స్ట్రాంగర్ సర్వీలెన్స్ సిస్టమ్స్. ల్యాబొరేటరీ కెపాసిటీ అంటే టెస్ట్లు, డయాగ్నోస్టిక్స్, రకరకాల టెస్టులు చేసే కెపాసిటీ. పల్లెటూరులో టెస్టులు చేసే అవకాశం ఉండదు, టౌన్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే కానీ టెస్టులు చాలా వరకు అందుబాటులో లేవు. వీటన్నిటిలో లోపాలను ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్, క్రిటికల్ కేర్ కెపాసిటీ. క్రిటికల్ కేర్ అంటే అర్థం ఏంటి మనకి? ఆక్సిజన్ సపోర్టు, వెంటిలేటర్ సపోర్టు, ఎమర్జెన్సీ అనమాట. సడన్ గా ఏమన్నా ప్రాణాల మీదకి వస్తే క్రిటికల్ కేర్ అందించే ఫెసిలిటీస్ చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లేవు. సో వీటన్నిటిని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందని 15th ఫైనాన్స్ కమిషన్ కూడా రికమెండ్ చేసింది. అలాగే గవర్నమెంట్ కూడా బడ్జెట్ లో అనౌన్స్మెంట్ అనేది చేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అభిమ్ని లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? 17,788 రూరల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, అలాగే 11,044 అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ తీసుకొస్తుంది. అంటే మీరు ఇవన్నీ మెమరైజ్ చేయకండి, చూడాల్సింది ఏంటంటే
హెల్త్ కేర్ సెంటర్స్ వస్తున్నాయి, అడిషనల్ గా ఇంకొన్ని తీసుకొస్తున్నారు. ఓకే, అక్కడతో ఆగిపోయిందా? ఇంకా ఉన్నాయి. ఇంకా ఏం చేస్తారంటే చూడండి, ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ యొక్క సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేస్తారు. ఎలా ఎక్స్టెండ్ చేస్తారు? హైపర్ టెన్షన్, డయాబెటిస్, మెంటల్ హెల్త్ ని కూడా కవర్ చేస్తారు. ఇప్పటి వరకు వీటికి కొన్ని కవరేజ్ లేని హాస్పిటల్స్ లో కూడా వీటిని కూడా కవర్ చేసేలాగా అంటే సర్వీసెస్ అనేవి పెంచుకుంటూ వెళ్తారు. ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ సర్వీసెస్, ఇప్పుడు ఇస్తున్నవి కాక వీటిని కూడా కవర్ చేసేలాగా సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంకా చూడండి, ఏ నెట్వర్క్ ఆఫ్ సెంటర్స్ విల్ బిల్డ్ ఏ ట్రైన్డ్ పబ్లిక్ హెల్త్ వర్క్ ఫోర్స్. పబ్లిక్ హెల్త్ వర్క్ ఫోర్స్ కి సరిగ్గా ట్రైనింగ్ కూడా లేదు, అది కూడా ఇవ్వాలి. రైట్, దే కెన్ పర్ఫార్మ్ రొటీన్ పబ్లిక్ ఫంక్షన్స్ వైల్ రెస్పాండింగ్ టు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిసే వాళ్ళు అయి ఉండాలి. రొటీన్ గా చేసేవి కూడా చేసేలాగా వాళ్ళకి సరైన ట్రైనింగ్ అనేది అందించడం పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇంకా ఇవి మనం డిస్ట్రిక్ట్ లెవెల్, అర్బన్ లెవెల్ మాట్లాడాం. ఇప్పుడు బ్లాక్ లెవెల్లో కూడా పబ్లిక్ హెల్త్ యూనిట్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా అవుతున్నాయి ఒకవైపు. ఇవి కాకుండా నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏమంటాం? హెల్త్ కేర్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసి సర్వీలెన్స్ కూడా చూడండి. టు ఎన్హాన్స్ ది కేపబిలిటీస్ ఆఫ్ మైక్రోబియల్ సర్వీలెన్స్, నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ వన్ హెల్త్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. వన్ హెల్త్ అనే పదం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. వన్ హెల్త్ స్ట్రాటజీ అంటే అర్థం ఏంటి? వన్ హెల్త్ అప్రోచ్ అంటారు. వన్ హెల్త్ అప్రోచ్ ఏం చేస్తుందంటే, ఇట్ డజంట్ లుక్ ఎట్ ఓన్లీ హ్యూమన్స్, ఇట్ ఆల్సో లుక్స్ ఎట్ యానిమల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా మనకి మనుషులకి వస్తున్న జబ్బులు, ఈ వైరస్లు, బ్యాక్టీరియల్ డిసీజ్ అని కూడా యానిమల్స్ నుంచి వస్తున్నాయి. మనం రకరకాలు వింటాం, కొన్ని కోళ్ళ నుంచి, కొన్ని బర్డ్ ఫ్లూ అని చెప్పి, స్వైన్ ఫ్లూ అని చెప్పి పదాలు వింటూ ఉన్నాం. అలాగే కొన్ని రకరకాల జబ్బులు యానిమల్స్ నుంచి, పక్షుల నుంచి, వీటి నుంచి కూడా వస్తున్నాయి. అందుకని ఎంతసేపు నువ్వు హ్యూమన్ హెల్త్ పైన సర్వీలెన్స్ చేస్తే సరిపోదు, యానిమల్ హెల్త్ పైన కూడా సర్వీలెన్స్ చేయాలి. యానిమల్ హెల్త్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా హ్యూమన్ హెల్త్ ని కూడా నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క. మనం ఇక్కడ కేర్ తీసుకుంటున్నాం కానీ వీళ్ళ పట్ల కేర్ తీసుకోవట్లేదు, కాబట్టి వాళ్ళ నుంచి మనకి పాకే అవకాశాలు ఉంటాయి. సో వన్ హెల్త్ అప్రోచ్ అంటే అర్థం ఏంటంటే, ఇట్ సైమల్టేనియస్లీ లుక్స్ ఎట్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్. ఒక్క హ్యూమన్సే కాదు, హ్యూమన్స్ తో పాటు నివసించే యానిమల్స్, పక్షులు అన్నింటిపైన కూడా దృష్టి పెట్టే అప్రోచ్ ని వన్ హెల్త్ అప్రోచ్ అని చెప్పి అంటాం. సో నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ వన్ హెల్త్ అంటే ఇట్ డజంట్ లుక్ ఎట్ ఓన్లీ హ్యూమన్ ఇన్ఫెక్షస్ డిసీజ్, ఇట్ ఆల్సో లుక్స్ ఎట్ యానిమల్ కి సంబంధించిన డిసీజెస్ వైపు కూడా అది దృష్టి పెడుతుంది. అది ఆస్పెక్ట్ అనమాట. అందుకనే వన్ హెల్త్ అనే పదం ఇచ్చారు అక్కడ. వన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్, అది నోట్ చేసుకోవాలి మీరు. అలాగే 4 రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ల్యాబొరేటరీ కెపాసిటీ కూడా పెంచుతున్నారు. ఇవన్నీ కూడా పెంచడం అనేది జరుగుతుంది. 15 బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్స్ అనేవి కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈ లెవెల్ 3 ల్యాబ్స్ అనేవి దేని మీద ఫోకస్ చేస్తాయంటే, ఎస్పెషల్లీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ పైన ఫోకస్ చేస్తాయి. ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్స్ అంటే ఎక్కువగా గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షియస్ డిసీజ్ గురించి రీసెర్చ్ చేసే ల్యాబ్స్ అనమాట. దే కండక్ట్ రీసెర్చ్ ఆన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే కూడా ఒక 15 కొత్తవి వస్తున్నాయి అన్నమాట. ఇంకేంటి? క్రిటికల్ కేర్ మీకు చెప్పాను, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగ హ్యాండిల్ చేయాలండి. అందుకని క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ విత్ 500 to 100 బెడ్స్ అనేవి 602 డిస్ట్రిక్ట్స్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే మెనీ నాన్ కోవిడ్ పేషెంట్స్ ఫర్ డెనైడ్ ట్రీట్మెంట్ డ్యూరింగ్ ద పాండమిక్ టైంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరలా. అంటే ఉన్న హాస్పిటల్స్ అన్ని పాండమిక్ ఇచ్చేసరికి హార్ట్ పేషెంట్, కిడ్నీ పేషెంట్లు పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోయింది. అందుకని క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ అంటే వేరే ఎమర్జెన్సీస్ తో వచ్చే వాళ్ళు ఉంటారు, వాటిని కూడా బిల్డ్ చేస్తున్నారు. రైట్, వితౌట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి టు ఎనేబుల్ కేర్ ఫర్ దోస్ విత్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వితౌట్ డిస్రప్టింగ్ అదర్ సర్వీసెస్. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కి ఒకవైపు ఇస్తూ అదర్ సర్వీసెస్ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. తర్వాత ఫైనల్ గా మనకి ట్రైనింగ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్స్, వీళ్ళకి ట్రైన్ చేయడానికి కూడా మనం ఫోకస్ చేయాలి. దేర్ ఇస్ నీడ్ టు ట్రైన్ అండ్ డిప్లాయ్ లార్జర్ అండ్ బెటర్ స్కిల్డ్ హెల్త్ వర్క్ ఫోర్స్ అని చెప్పి రాశారు. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని మనం అప్గ్రేడ్ చేసి బెటర్ ఆపర్చునిటీ ఫర్ న్యూ ట్రైనింగ్ సెంటర్స్ ని క్రియేట్ చేయాలన్నమాట. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మనం బాగా అప్గ్రేడ్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న హెల్త్ కేర్ అందరూ కూడా అక్కడే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేయవచ్చు. సో దిస్ ఇస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. సో ఫైనల్ గా మీకు ఇక్కడ చెప్పాలనుకున్న ఆస్పెక్ట్స్ ఒకసారి మీరు చూస్తే, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ఇవి ఫస్ట్ ఈ వెల్నెస్ సెంటర్స్ బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ విలేజ్ లెవెల్లో వీటిని బిల్డ్ చేయడం అనేది ఒకటి. అంటే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం అనేది ఒకటి. రెండవది సర్వీలెన్స్ అంటే డేటాని గ్యాదర్ చేసి దాన్ని స్టడీ చేసే సిస్టమ్స్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా మనకి పాండమిక్స్ వచ్చాయి అనే విషయాన్ని ఐడెంటిఫై చేస్తాం. మూడవది ల్యాబొరేటరీస్ వల్ల ఏమవుతుంది,
లాబొరేటరీస్ టెస్టింగ్ అనేది ఇమీడియట్ గా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. 4వది క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ అంటే మీకు ఎమర్జెన్సీ బెడ్స్ ఇట్లాంటివన్నీ కూడా, ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ ఇలాంటివన్నిటితో క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ అనేవి అన్ని హాస్పిటల్స్ లో బిల్డ్ చేయాలి. 5వది ట్రైన్డ్ స్టాఫ్ కి ట్రైనింగ్ అనేది అందించాలి. సో దీస్ ఆర్ ద 5 ఆస్పెక్ట్స్ విచ్ అభిమ్ ఈస్ ఫోకసింగ్ ఆన్. ఎగ్జామ్ లో ఆన్సర్స్ రాస్తే ఈ కీవర్డ్స్ రాయాలి. ఎన్ని పెట్టారు, 300 పెట్టారు, 500 పెట్టారు, 600 పెట్టారు అనేది కాదు. వాట్ ఆర్ ద ఏరియాస్ ఆన్ విచ్ అభిమ్ ఈస్ ఫోకసింగ్ ఆన్? దట్స్ వాట్ యూ షుడ్ లుక్ ఎట్. టేక్ కేర్, బై.